జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందం అధ్యాయం 1లో ఉన్నాం. దాంట్లో 9 వచ్చినాం. పరినిష్ఠితోపి నైర్గుణ్య ఉత్తమ శ్లోకలీలయా గృహీత చేత రాజర్షే ఆఖ్యానం యదధీతవాన్. ఓ రాజర్షి, నేను నిశ్చయముగా నిర్గుణ స్థితి యందు పూర్ణముగా స్థితుడను అయినప్పటికీ ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణుని లీలావర్ణముచే ఆకర్షితుడనైతిని. పరతత్వము తొలుత తాత్విక కల్పనచే నిరాకార బ్రహ్మముగా అనుభూతముగును. తదుపరి ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతితే అది పరమాత్మునిగా అనుభూతముగును. కానీ భగవత్కరుణచే నిరాకారవాది శ్రీమద్భాగవతము దివ్య వచనముల ద్వారా జ్ఞానవంతుడైనచో దేవదేవుని భక్తునిగా మార్పు చెందగలడు. జ్ఞానరాహిత్యమును కూడియున్న మనము పరతత్వం యొక్క రూపభావమును అవగతము చేసుకొనజాలము. కనుకనే భగవానుని స్వీయ కర్మలు అల్పజ్ఞులకు నిరాకారవాదులచే నిరసింపబడును. కానీ పరతత్వము చేరునట్టి దివ్య విధానముతో కూడి ఉన్న హేతువులు తర్కములు పరమ నిరాకారవాది సైతము శ్రీకృష్ణ భగవానుని స్వీయ కర్మల ఆకర్షితుడొకటకు తోడ్పడగలవు. అటువంటి భక్తుడే ఉన్నత విధానముచే సంతుష్టుడైనాడని అనిచో తప్పక అతడు శ్రీకృష్ణ దివ్యకర్మలచే నిక్కముగా ఆకర్షితుడైనాడని భావము. భగవానుని కర్మల వలనే భగవానుడు దివ్యుడే. అతడు క్రియారహితుడు కానీ నిరాకారుడు కానీ కాడు. తదహం తే విధాస్యామి మహాపౌరుషికో భవాన్ యస్య శ్రద్ధదధామాసు స్యాన్ముకుందే మతిహ్రతి. నీవు పరమ శ్రద్ధను కలిగిన కృష్ణ భక్తులమైనందున అదే శ్రీమద్భాగవతమును నీకు నేను వినిపించదును. శ్రీమద్భాగవతము శ్రవణము పట్ల పూర్ణాసక్తిని గౌరవమును చూపువాడు ముక్తి నొసగు ముకుందుని యందు అచంచలమగు శ్రద్ధను పొందగలడు. శ్రీమద్భాగవతము సంబంధింపబడినట్టు వేద విజ్ఞానమై ఉన్నది. ఇక వేద జ్ఞానము పొందు విధానము అవరోహ పంద అంటే ప్రామాణిక గురు శిష్య పరంపర ద్వారా దివ్య జ్ఞానము పొందడి విధానము అనబడును. భౌతిక జ్ఞాన పురోగతికి స్వీయ సామర్థ్యము పరిశోధనాయోగ్యత అవసరమైనను ఆధ్యాత్మిక జ్ఞాన విషయమున మాత్రము పురోగతి అనేది దాదాపు గురు కరుణపైననే ఆధారపడి ఉండును. ఆధ్యాత్మిక గురువు శిష్యుని ఎడ సంతుష్టుడు అయినప్పుడే ఆ ఆధ్యాత్మిక జ్ఞాన విద్యార్థికి జ్ఞానము అప్రయత్నముగా విదితము కాగలదు. గురువు ఇంద్రజాలకుని వలె వర్తించుచు విద్యుచ్ఛక్తిచే ప్రభావితులు చేయుచున్నాడా అన్నట్లుగా శిష్యుని యందు ఆధ్యాత్మిక జ్ఞానము చొప్పించినటువంటి ఏదియో ఒక ఇంద్రజాల ప్రక్రియ మాత్రము ఈ విధానము తప్పుగా భావింపరాదు. గురువు వేదజ్ఞాన ప్రమాణము పైననే సమస్తమును విద్యార్థికి న్యాయబద్ధముగా వివరించును. అది గురువు అనేవాడు వాడు ఏ క్లాసులో ఉన్నా చదువుతున్నప్పుడు ఆ గురువు యొక్క పరిజ్ఞానం ఎలా ఉంటుంది, అక్కడున్న 30 మందో 40 మందో అందరూ సమానంగా అర్థం చేసుకుని అందరూ గొప్పవాళ్ళు కావాలని గురువుగారు కోరుకుంటారట. అలాగే శిష్యుడు అతి ఉపదేశము మేధాపరముగా కాకుండా సేవాభావముతో మరియు వినమ్రము ప్రశ్నలతో స్వీకరించును. దీని భావం ఏమనగా గురువు శిష్యుడు ఇరువురును ప్రామాణికులై ఉండవలెను. ప్రస్తుత విషయమునందు గురువైన సుఖదేవ గోస్వామి
తన ఘనుడకు తండ్రి వ్యాసదేవుని నుండి నేర్చినది యథాతథముగా ప్రవచించుటకు సిద్ధముగా ఉన్నాడు. మరియు శిష్యుడకు పరీక్షిన్ మహేంద్రుడు గొప్ప కృష్ణ భక్తుడై ఉన్నాడు. భక్తుడగుట ద్వారానే ఎవరైనా సమస్త ఆధ్యాత్మిక సంపత్తితో పూర్ణుడు కాగలడని నిజముగా విశ్వసించువాడే కృష్ణ భక్తుడు. ఈ ఉపదేశము శ్రీకృష్ణుడే స్వయంగా భగవద్గీత పుటలయందుకు వసగి ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడే సర్వస్వమనియు అతనికి సంపూర్ణముగా సర్వజట్టుడే మనుజుని పూర్ణ పవిత్రాత్మని చేయగలనయు అందు స్పష్టముగా వివరింపబడినది. శ్రీకృష్ణుని ఎందుగల ఈ అచంచలమైన శ్రద్ధయే మనుజుని శ్రీమద్భాగవత విద్యార్థిగా తయారు చేయగలదు. సుఖదేవ గోస్వామి వంటి భక్తుల నుండి శ్రీమద్భాగవతం శ్రవణం చేయవాడు పరీక్షిత్ మహారాజు వలె అంత్యమును తప్పక ముక్తిని పడగలడు. వ్యాపారార్థమై శ్రీమద్భాగవతమును ప్రవచించువాడు సప్తాహకాలము వరకే శ్రవణముందు శ్రద్ధ కలిగిన కుహనా భక్తులు సుఖదేవ గోస్వామి మరియు పరీక్షిత్ మహారాజునకు భిన్నులైనట్టు వారు. శ్రీలవాసుదేవుని ఆదిలోని జన్మాద్యస్య శ్లోకము మొదలుకొని శ్రీమద్భాగవతమును సుఖదేవ గోస్వామికి వివరించను. అంతటా అతడును అదే విధముగా రాజును ప్రవచించను. శ్రీకృష్ణ భగవానుడు శ్రీమద్భాగవతంలోని ఏకాదశ స్కందమునందు శ్రీ చైతన్య మహాప్రభుగా భక్తిరూపమును మహాపురుషునిగా వర్ణింపబడినాడు. చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అతని భక్తి లక్షణములతో అయి ఉన్నారు. కలియుగమునందలి ప్రత్యేక జీవుల యొక్క ప్రత్యేక కరుణను కురిపించుటకే ఆయన ధరిత్రివై అవతరించిది. శ్రీకృష్ణ భగవానుని ఈ మహాపురుష రూపమునకు ప్రార్థనలుగా అర్పించుటకు తగినటువంటి 2 శ్లోకములు కలవు చెప్తున్నారు. 2 శ్లోకములు అది కూడా భాగవతంలో 11:5, 33, 34 అని చెప్తున్నారు. అమ్మ ధ్యేయం సదా పరిభవగ్నమభిష్టదోహం తీర్థస్పదం శివ విరిచింతం శరణ్యం భృత్యాత్తిహం ప్రణతపాల భవాబ్దిపోతం వందే మహాపురుష తే చరణారవిందం త్యక్త్యా సుదుస్య జసురెప్పితరాజ్యలక్ష్మీం ధర్మిష్ట ఆర్యవచసౌ యదాగాదరణ్యం మాయామృగో దైతయే స్మిత మన్మధావత్ వందే మహాపురుషతే చరణారవిందం. వేరు మాటలలో పురుషుడు అనగా భోక్త అయిన భావము, మహాపురుషుడు అనగా దివ్యభోక్త లేదా పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు అని భావం. అట్టి పరమపురుషుడైన శ్రీకృష్ణ భగవానుని దరి చేరగల యోగ్యత కలిగిన వాడు మహాపౌరుషుడు అని పిలువబడును. శ్రీమద్భాగవతం ప్రామాణిక భక్త నుండి ఆసక్తితో శ్రవణము చేయవాడు తప్పక ముక్తి నొసగడి ముకుందుని భక్తుడు కాగలడు. శ్రీమద్భాగవత శ్రవణ విషయమున పరీక్షిత్ మహారాజంతటి ఆసక్తుడు, దానిని ప్రవచించుటలో సుఖ గోస్వామి అంతటి యోగ్యుడు లేకుండాను. కనుక సుఖదేవ గోస్వామిని కానీ ఆదర్శనీయుడైన భక్త లేదా పరీక్షిత్ మహారాజును కానీ ఆదర్శనీయుడైన శ్రోత అనుసరించువాడు నిస్సంశయముగా వారి వలె ముక్తిని పడేయగలడు. పరీక్షిత్ మహేంద్రుడు కేవలము శ్రవణం ద్వారా మోక్షమునందెను. సుఖదేవ గోస్వామి ప్రవచించుట ద్వారా ముక్తిని పడసెను. కీర్తనము శ్రవణము ఉన్నవి నవవిధ భక్తి కర్మలలో 2 విధానములై ఉన్నవి. ఆ విధానములన్నింటినీ కానీ లేదా కొన్నింటిని కానీ నిష్ఠగా అనుసరించడం ద్వారా మనుజుడు పూర్ణత్వ స్థాయిని పొందగలడు. ఆ విధంగా జన్మాద్యస్య శ్లోకము మొదలుగా 12 స్కందమునందరి చివరి శ్లోకము వరకు శ్రీమద్భాగవత కథా విషయమంతయు పరీక్షిత్ మహారాజు ముక్తి సిద్ధ్యర్థమై సుఖదేవ గోస్వామిచే పలుకబడిను. సుఖదేవ గోస్వామిచే పలుకబడిన రీతిగా శ్రీమద్భాగవతమును నిత్యము శ్రవణం చేయమని గౌతముని అంబరీషునికి ఉపదేశించినట్టుగా పద్మపురాణమును తెలుగునది. అంబరీషుడు
ఆది నుండి అంతం వరకు దాని సుఖదేవుడు పలికినట్లుగా శ్రవణం చేసినని అచ్చటి ద్రోవపడిపడినది. కనుక భాగవతంను నిజముగా ఆసక్తి కలిగిన వాడు అక్కడ కొద్దిగా ఇక్కడ కొద్దిగా చదువుచు లేదా శ్రవణము చేయొచ్చు, దానితో ఆటలాడరాదు. ప్రతి ఒక్కరూ అంబరీష మహారాజును కానీ లేదా పరీక్ష మహారాజును కానీ అనుసరించుచు దేవగోస్వామి యొక్క ప్రామాణిక ప్రతినిధి నుండి దానిని శ్రవణము చేయవలను. ఏదో పుస్తకం పట్టుకుని 4 లైన్లు చూసి బాగానే ఉంది, మళ్ళీ 4 లైన్లు బాగోలేదు అంటూ కాకుండా అన్ని స్కందాల్లో చక్కగా వివరణ ఏ రకంగా ఇచ్చారు అన్నది మనము ఏకాగ్రతతో దాన్ని పరిశీలించినప్పుడు ఆ కృష్ణస్వామి యొక్క మనం చేసే విధానాన్ని బట్టి ఆయన పరిపూర్ణ కటాక్షం ఉంది, వాడు ఆనందాన్ని పొందగలుగుతారు. తర్వాత ఏతన్నిర్విధ మానామిచ్చ తామకుతో భయం యోగీనాం నృప నిర్ణీతం హరే నామానుకీర్తనం. అది ఓ రాజా, పరమ ప్రామాణికులైన వారి మార్గం అనుసరించుచు చేయబడి నిరంతర హరినామ కీర్తనం అన్నది భౌతిక కోరికల నుండి విడివడిన వారు, భౌతికానందమును కోరువారు, ఆధ్యాత్మిక జ్ఞానము చే ఆత్మతృప్తిని పరచిన వారు అను వారితో సహా సర్వులకు నిస్సందేహమును భయరహితమును అగు జయపరమై ఉన్నది. ముకుందునేడ అనురక్తిని బడయవలసిన మహాదవసరం గత శ్లోకమునందు ధృవీకరింపబడినది. ఇంతకుముందు విధ కార్యములందు జయముగోరడి జనులు పలు విధముగా నుందురు. వారు సాధారణముగా భౌతిక భోగమును సాధ్యమైనంతగా వాంఛించు భౌతికవాదులై ఉందరు. వారి తరువాతి వారే యోగులు. భౌతిక భోగ స్వభావమును గూర్చి పూర్ణ జ్ఞానమును కలిగి ఉన్నందున వారు భ్రాంతిమయ జీవనము నుండి విడివడి ఉందరు. దాదాపు వారు ఆత్మానుభూతిచే తమయందే సంతృప్తిని బడసిందుడు. వారి కన్నను ఉన్నతులు భగవద్భక్తులు. వారు భౌతిక జగమును భోగింపవలని కానీ దాని నుండి బయటపడవలని కానీ వాంఛింపరు. వారు కేవలము శ్రీకృష్ణ భగవాను సంతృప్తినే వాంఛింతురు. అనగా కృష్ణ భక్తులైన వారు తమ కొరకు దేనిని వాంఛింపరు. కృష్ణుడు వాంఛించినచో వారు సర్వవిధములైన భౌతిక సౌకర్యములను అంగీకరింతురు. లేనిచో ముక్తితో సహా సర్వవిధములైన సౌకర్యములను వదిలివేయుదురు. కృష్ణుని సంతృప్తినే కోరువారైనందున వారు ఆత్మతృప్తులు కారు. ఈ శ్లోకమునందు సుఖదేవ గోస్వామి పవిత్ర హరినామకీర్తనము ఉపదేశించుచున్నారు. అది ఆ కృష్ణ భగవానుని యొక్క ఈ శ్రీమద్ భాగవతాన్ని ఎంత తృప్తిగా ఆనందకరంగా మనం పొందాలి. ఆయన వచ్చి అలా ఉండాలి. మనకి ఏం చెప్తున్నాం, దివ్య ప్రబంధం చేసినప్పుడు ఎంత చక్కగా మనం అనుసంధానం చేసుకుంటామో అంత చక్కగా స్వామి వచ్చాడు కూర్చుంటారు అని. మరి అటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఆయన కరుణా కటాక్షం పొందాలంటే ఏ రకంగా దోషరహితముగా పవిత్రైన నామమును శ్రవణకీర్తనములు చేయడం ద్వారా మనుజుడు తొలుత ఆ భగవానుని దివ్య రూపముతో పిదప అతని లక్షణములతో ఆ పిదప అతని లీలాదుల దివ్య స్వభావముతో పరిచితుడు కాగలడు. ప్రామాణికుల నుండి శ్రవణము చేసిన పిమ్మట పవిత్రమైన హరినామమును మనుజుడు నిరంతరము కీర్తించవలని ఇచ్చట సూచించబడినది. అనగా ప్రామాణికుల నుండి శ్రవణమనున్నది మొదటి ముఖ్యావసరము. పవిత్ర హరినామశ్రవణము మనుషుని క్రమముగా ఆ దేవదేవుని రూపము గూర్చి, గుణములను గూర్చి, లీలాలను గూర్చి శ్రవణము చే స్థాయికి ఉద్ధరించగలదు. ఆ విధముగా అతని వైభవములను కీర్తించవలసిన అవసరము క్రమముగా వృద్ధిని ఉండగలదు. మొదలు పెడితే అది వెళ్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. లోతు తెలియాలి అంటే ఏ రకంగా తెలియాలి? మామూలు ఒక ఇల్లు కడుతున్నామంటే ముందు కాంక్రీట్ కింద ఏం చేస్తారు? ఆ పునాదులు కావాలి. ఆ పునాదులు స్ట్రాంగ్గా ఉండాలి. ఉన్నప్పుడే పైన మీద గట్టి మీద నిలబడుతుంది. పునాదులు వెళ్ళాలా అంటే అది వెళ్ళాలా అని వెళ్ళిపోతుంది. అలా ఉండకూడదు. అంచేత పునాదిని ఎంత స్ట్రాంగ్గా మనం చేసుకుంటే పైన నిలబడుతుందో, పైన కన్స్ట్రక్షన్ అవుతూ
ఆ వైభవాన్ని పొందాలంటే దాన్ని అంత చక్కగా శ్రవణం ఆ స్థాయికి ఉద్ధరించగలం, చేస్తుంటే వస్తుందన్నమాట. ఈ విధానం భక్తి యోగమును విజయవంతంగా నిర్వహించడం కొరకే కాక భౌతికాసక్తులకు కూడా ఉపదేశించబడినది. మా జయముబడుతుడి పద్ధతి ఈ విధంగా నిర్ధారింపబడినది. అది అతని చేతనే కాక పూర్వపు ఆచార్యుల చేతను నిర్ణయింపబడినది కనుక మరింత నిదర్శనం దీనికి అవసరము లేదు. ఈ విధానము వివిధ ఆదర్శ శాఖల ఎందుగల విద్యార్థులకే కాక కామ్య కర్మరుతులుగాను తత్వవేత్తలుగాను లేదా భగవద్భక్తులుగాను ఇదివరకే కృతకృతులైన వారు సైతము ఉపదేశించబడినది. చేత తర్వాత పద్మపురాణమునందు ధ్రువపడినట్లు పవిత్రైన కీర్తనము బిగ్గరగనం దోషరహితముగాను చేయవలనని ఆదేశించుండది. శ్రీకృష్ణ భగవానునికి శరణాగతుడొకటి ద్వారా మనుజుడు తనను తాను సర్వపాపము నుండి ముక్తిని కావించుకొనగలడు. ఆ దేవదేవుని పాదపద్మముల చెంత ఉనర్చబడిన అపరాధముల నుండి మనుజుడు పవిత్రనామము శరణజొచ్చుట ద్వారా తనను తాను ముక్తిని చేసుకొనగలడు. కానీ పవిత్రనామం పట్ల మనుషుడు అపరాధమునిచ్చినచో తనను తాను రక్షించుకొనలేడు. అట్టి అపరాధముల సంఖ్య 10 అని పద్మపురాణం ముందు పేర్కొనబడినది. శ్రీకృష్ణ భగవానుని మహిమలను ప్రచారము కావించిన మహాభక్తులకు అపకీర్తి కలుగు చేయుట మొదటి అపరాధము. పవిత్ర నామము భౌతిక భేదభావము దృశ్య గాంచుట రెండవ అపరాధము. శ్రీకృష్ణుడు సమస్త విశ్వములకు యజమాని అయినందున వివిధ ప్రదేశములలో వివిధ నామములతో తెలియబడవచ్చును. కానీ అది ఆ భగవానుని పూర్ణత్వము తెలియకపోవచ్చును. భగవానులకు వసకబడిన ఏ నామమైనను అతని ఇతర నామముల వల్లనే పవిత్రమైనది. ఆ నామము భగవానునికి ఉద్దేశింపబడి అందులో కారణము. అట్టి పవిత్ర నామములు భగవాను వలనే శక్తివంతములై ఉన్నవి. సృష్టిలోని ఏ భాగమందలి ఎవరికి ఆ ప్రాంతమున వాడుకలోనున్న అటువంటి నామముతో శ్రీకృష్ణుని కీర్తించుటకు అభ్యంతరము తెలుపబడలేదు. అవన్నీయును పరమమంగళకరములైనట్టివి. వాటిని భౌతిక విషయములుగా ఎవ్వరూ భావించరాదు. ప్రామాణికులైన ఆచార్యులు లేదా గురువు ఆదేశములను నిర్లక్ష్యపరచుట మూడవ అపరాధము. శాస్త్రములను లేదా వేద జ్ఞానమును కళంకపరచుట 4వ అపరాధము. పవిత్ర నామము తన భౌతిక పరిగణలో వివరించుట 5వ అపరాధము. శ్రీకృష్ణ పవిత్ర నామము అతనితో సమానమై ఉన్నది. అతని నామము అతనికి అభిన్నమని ప్రతి ఒక్కరూ అవగతము చేసుకొనవలెను. పవిత్ర నామమునకు వివరణ నివ్వచూచుట 6వ అపరాధము. భగవానుడు కానీ అతని పవిత్ర నామము కానీ కల్పిత విషయము కాదు. భగవానుడు అర్పించము అనే యొక్క కల్పన మరియు తత్కారణమున భగవానుని నామము ఊహాత్మకమనియు భావించని అల్పజ్ఞులు కొందరుందరు. పవిత్ర నామమును కీర్తించు విషయము అటువంటి వాడు వాంఛిత జయమును సాధింపజాలడు. పవిత్ర నామ బలముచే బుద్ధిపూర్వముగా పాపము నిర్వహించుట 7వ అపరాధము. శ్రీకృష్ణ భగవానుని పవిత్రనామను కీర్తించిన మాత్రముననే మనుషుడు సర్వ పాపకర్మల ప్రభావం నుండి ముక్తుడు కాగలడని శాస్త్రములను తెలుపబడినది. ఈ దివ్య విధానమును ఆసరాగా కొని హరినామ కీర్తనముచ్చే పాప ఫలితములను శమింపజేసుకొని వచ్చునని భావించుచు పాపమును కొనసాగించేవాడు ఆ పవిత్రనామం పట్ల గొప్ప అపరాధం చేసిన వాడును. ఏదైనా పర్లేదు ఎవరినో చంపేసి చేస్తే అయిపోతుందా కర్మ? అది ఎంతవరకు అది అంచేత ఏదో అలాగా భావించకూడట. ఆ పవిత్రనామం పట్ల గొప్ప అపరాధం చేసిన వాడు అవుతాడు. అటువంటి అపరాధి ఏ విధమైన పవిత్రీకరణ విధానము ద్వారాను తనను తాను పునీతుని కావించుకున్న జాలడు. అనగా పవిత్ర నామము కీర్తించడానికి పూర్వము మనుజుడు పాపజీవనుడైనను నామాత్రయమును పొంది రోగము నుండి విధుల కలిగిన పిమ్మట పాపకర్మల నుండి ఖచ్చితంగా దూరుడు కావలను. పవిత్రైనామ సంకీర్తనం అనడి ఈ విధానము తనకు రక్షణము నొసగగలని విశ్వాసంతో అతడు ఆ విధముగా వర్తించవలను. శ్రీకృష్ణే పవిత్రనామము మరియు ఆ నామ సంకీర్తన విధానమును ఏదియో ఒక భౌతిక పుణ్యకర్మగా భావించుట 8వ అపరాధము. భౌతిక లాభముల కొరకై ఎన్నో రకముల పుణ్యకర్మలు కలవు. కానీ పవిత్ర నామము
కీర్తనము అనున్నవి కేవలము పుణ్యప్రదములైన పవిత్ర సేవలు కావు. పవిత్రనామం నిస్సందేహముగా పవిత్ర సేవయే అయినప్పటికీ అట్టి ప్రయోజనములకై దానిని ఉపయోగించరాదు. పవిత్రనామం మరియు భగవానుడు ఒకడే నందున నామమును మానవ సేవ ఎందు వినియోగించుటకు యత్నించరాదు. దీని భావమేమనగా శ్రీకృష్ణ భగవానుడు దివ్యభోక్తయ్య కానీ ఎవ్వరి సేవకుడు కానీ ఆజ్ఞానువర్తి కానీ కాడు. అదే విధముగా హరినామము భగవానునితో సమానమైనందున దానిని స్వీయ సేవకు ఉపయోగించుకోవడం సైతము ఎవ్వరునూ యత్నించరాదు. శ్రీకృష్ణుని పవిత్ర నామమును కీర్తించడం ఎందు అనురక్తులు కాని వారికి ఆ నామం యొక్క దివ్య స్వభావం ఉపదేశించడం 9వ అపరాధము. అసలు వాడికి ఆ నామంలో గొప్పతనం తెలియాలి కదా, వాడు ఆనందం పొందాలి, వాడు పొందితే పొందడానికి చెప్పాలి. వాడు సరిగ్గా పొందకుండా ఏదో చెప్తే కుదరదు కదా, అని చేత ఆనందం పొందాలి. అలా పొందేలాగా మనం చేసే ఈ నిత్య సాధనలో తప్పకుండా వాడికి వస్తుంది. వద్దు 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 అని అవును అలా కాదు కదా, వద్దన్న చెప్పు, మళ్ళీ చెప్పు, ఓసారి 2 సార్లు చెప్పు. వాడిలో భావాన్ని కలగజేసే మనస్తత్వం ఉన్నప్పుడు తప్పకుండా ఇది అవుతుంది. లేకపోతే దివ్య స్వభావం ఉపదేశించడం 9వ అపరాధము. కోరనటువంటి జనులకు అట్టి ఉపదేశం వసగబడినచో ఆ కార్యము పవిత్రనామం పట్ల అపరాధముగానే భావించబడును. అది మనస్ఫూర్తిగా వాడు త్రికరణ శుద్ధిగా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా సరే, వాడు ఎంబీబీఎస్ చదివాడా, ఐఏఎస్ చదివాడా, ఐపీఎస్ చదివాడా, రే నాయన నాకు ఎంబీబీఎస్ ఇష్టం రా అంటే వాడికి ఐఏఎస్ ఇష్టం, వాడికి ఇష్టం ఉన్నది మీరు నేర్పిస్తే వాడు నేర్చుకుంటాడు, కానీ లేకపోతే వాడు వెళ్ళడు అక్కడికి. అంచేత ఆ విధంగా మనం చేసేటప్పుడు ఆ నామం యొక్క గొప్పతనాన్ని, పవిత్ర నామపు దివ్య స్వభావమును శ్రవణం చేసిన పిమ్మటయు దాని అయిన ఆసక్తులు కాకుండా 10వ అపరాధము. కాకపోతే హరినామ కీర్తన ప్రభావం అన్నది కీర్తించవాడిచే మిథ్యాహంకార భావన నుండి ముక్తిగా అనుభవంకు వచ్చును. తనను ఈ జగత్తుకు భోక్తగాను ప్రపంచమునందు గల ప్రతిదీయు తన భోగములకే ఉన్నట్లుగాను భావించుడిచే ఈ మిథ్యాహంకారము ప్రదర్శితమును. సమస్త భౌతిక ప్రపంచము నేను, నాది అనడి అట్టి మిథ్యా అహంకారముతోనే సంచరించుచున్నది. అటువంటి మిథ్యాభావన నుండి బయటపడుటే పవిత్రనామ సంకీర్తన యొక్క నిజ ప్రభావమై ఉన్నది. అది ఈరోజు మనం చెప్పుకున్నది. అంచేత ఆ కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన కటాక్షంతో అందరూ కూడా ఆయురారోగ్యశ్వర్యాలతో సుఖంగా ఉండాలి. శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు.